ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నమ్మిన స్నేహితుడి నరహంతకుడిగా మారి కుటుంబాన్ని అంతమొందించడం కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 6గురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ప్రశాంత్ అనే నిందితుడు హతమార్చాడు. మాక్లూరుకు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో స్థిరపడింది. ఆయనకు భార్య, 2 పిల్లలు, 2 చెల్లెలున్నారు. ప్రసాద్కు మాక్లూరులో ఓ సొంత ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపై కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రసాద్ ఒత్తిడి చేశాడు. ఎలాగైనా ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్ పథకం ప్రకారం ప్రసాద్తో పాటు మిగతా కుటుంబ సభ్యులందరినీ కడతీర్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్తో పాటు ఆయన భార్య సన్విక, 2 పిల్లలు చైత్రిక, ప్రసాద్ సోదరి మనువలను ప్రశాంత్ కిరాతకంగా చంపారు. మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దివాకర్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. దివాకర్, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, మాక్లూరు ప్రసాద్ ఎవరైతే చనిపోయారో ఆ మృతుల కుటుంబం అంటే ఇక్కడ ఇంటి వద్ద చాలా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఇప్పటికే బంధువులు ఒకరికొకరుగా ప్రసాద్ ఇంటికి చేరుకుంటున్నారు. అయితే ప్రసాద్ గత 2 నెలలుగా ఇక మాక్లూరులో నివాసం ఉండకుండా ఆయన మాచారెడ్డిలో కుటుంబ సమేతంగా ఆయన మాచారెడ్డిలో నివాసం ఉంటున్నారు. 2 నెలల కాలంలో కూడా బంధువులకు కూడా కాస్త దూరంగానే ఉంటున్నారు. ఫోన్ ద్వారా ఏదైనా సమాచారం అందితే ఫోన్లోనే మాట్లాడడం, క్షేమంగానే ఉన్నానని చెప్పి అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప మిగతా ఎలాంటి సమాచారం కూడా ఇక్కడ ఉన్నటువంటి బంధువులకు తెలియదు. ఈరోజు పోలీసులు సమాచారం ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి బంధువులకు కానీ గ్రామస్తులకు కానీ ఎలాంటి సమాచారం లేదు. ఈ హత్యలకు సంబంధించి వారికి తెలియదు. అది కానీ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 6గురు చనిపోయారని తెలిసినటువంటి గ్రామస్తులంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడంతా విషాద ఛాయలు అమలుకున్నాయి. అయితే మొదట డిసెంబర్ 8వ తేదీన సోన్ బిర్జీ వద్ద 2 పిల్లలకు సంబంధించినటువంటి ప్రసాద్కు సంబంధించినటువంటి పిల్లల మృతదేహాలను పోలీసులు కనుక్కోవడం జరిగింది. అప్పుడు అవి అన్నోన్ బాడీస్గా వాళ్ళు రికార్డులో నమోదు చేశారు. అసలు ఈ బాడీస్ ఈ మృతదేహాలు ఎవరి అని చెప్పి వాళ్ళు లోతుగా దర్యాప్తు చేశారు. దాంతోపాటు ఈ ప్రసాద్ మృతదేహం ఎక్కడైతే సదాశివనగర్ కామారెడ్డి అటవీ ప్రాంతంలో లభించిందో అక్కడ నుంచి పోలీసులు కాస్త దర్యాప్తును వేగవంతం చేశారు, లోతుగా దర్యాప్తు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఈ మొత్తం వ్యవహారం కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ప్రసాద్ ఇంటి వద్దే ఉన్నాం. ప్రసాద్ వాళ్ళ ఇల్లు ఇదే మనం కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇంటికి సంబంధించి ఆస్తుపాస్తుల విషయంలోనే ఈ ఆస్తి కోసమే స్నేహితుడే ఈ దారుణానికి ఒడగట్టారని చెప్పి కూడా జరిగినట్టు తెలుస్తుంది. వాళ్ళ బంధువులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ప్రశాంత్ ఎప్పటి నుంచి తెలుసా సార్? ఏం జరిగింది అనుకుంటున్నారు? వాళ్ళు చదువుకున్నప్పుడు చదివి వస్తుంది. వాళ్ళు చదువుకున్నప్పుడు ఏమవుతారమ్మా? ప్రసాద్కి ఏమవుతారు మీరు? అంటే చదువుకోలే మేనత్తనైతే నేను అలా నాన్న నా తమ్ముడు కొడుకు అప్పిస్తాడు. ప్రశాంత్ ఎప్పుడన్నా ఇంటికి వచ్చేవాడా మీతోనే? అంటే వాళ్ళ ప్రసాద్కు కలిసినప్పుడు మీరు ఎప్పుడైనా చూసారు? 9 రోజులైనా ఇంటికి వచ్చి ఏంటి పోయినావు నువ్వు మాచిరెడ్డికి ఏంటికి పోయినావు అంటే మామ ఉన్నాడు కదా, మామతో అటు ఉంటున్నాను అక్క నేను అన్నాడు. ఏంటి పోయినావు దిక్కు లేక, మనవులో బిచ్చం అడుక్కొని తిందాం అంటాడు. పోయాడు, దాగున్నాడు. నేను పైసల కోసం తిరుగుతున్నా, అడి కోసం అన్నాడు. అంటే వీళ్ళందరూ ఒకేసారి చనిపోయినట్టు మీకు తెలిసిందా? ఒకరికొకరి మృతదేహాలు మాకు ఫోన్లో నా బిడ్డ అన్నం తింటున్నది, ఫోన్లో రాగానే చూసి నాకు చెప్తే ఆయన పడిపోయింది ఇంట్లోనే. అట్లా ఊరని చెప్తున్నారు కదా, ఆయన గతంలో కూడా ఇట్లా ఏమన్నా డబ్బులు అందరినీ మోసం చేసిండు. మాకేమని చెప్పిండు, మా ఇంటికి చేస్తున్నా అయితే ఇది మొత్తం మీద మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అయితే చాలా విషాద. సో ఒకటి సిగ్నల్ ఆధారంగా వాళ్ళు కేసును దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులు ప్రస్తుతం సదాశివనగర్కి సంబంధించిన పోలీసులు